జనరల్గా హోమ్ కండిషన్స్లో మ్యాచ్లు ఆడుతున్నామంటే మనకే బాగా సెట్ అవుతాయి వచ్చిన అతిథి టీం కంటే. కానీ నిన్న మ్యాచ్లో మాత్రం శ్రీలంక పిచ్ ఈ టీం కంటే న్యూజిలాండ్కు బాగా సెట్ అయింది. మరీ ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు ఈ పిచ్ సూపర్గా సెట్ అయింది. తన బౌలింగ్ చూసిన వాళ్లకు ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. శ్రీలంక టీంలో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు, కానీ వాళ్ళకంటే కూడా రవీంద్ర నిన్న అద్భుతంగా బౌలింగ్ వేశాడు. పిచ్లో విపరీతమైన బౌన్స్ అండ్ టర్న్ ఉంది. నిజం చెప్పాలంటే ఇది T20 పిచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ పిచ్. ఇంకా చెప్పాలంటే కూడా ఇలాంటి పిచ్పై టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఆడే ఛాన్సే లేదు. 2 రోజులకే ఈజీగా క్లోజ్ అవుతుంది. అలా ఉంది పిచ్ బిహేవియర్. మొదట్లో పిచ్ను సరిగ్గా అర్థం చేసుకోలేక న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు సైతం పూర్తిగా ఇబ్బంది పడ్డారు. డబుల్ డిజిట్ స్కోర్లు చేసినప్పటికీ దాన్ని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఒకనొక స్టేజ్లో 12 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. అదే టెంపోను శ్రీలంక బౌలర్లు కొనసాగించి ఉంటే న్యూజిలాండ్ 120 పరుగుల కంటే ఎక్కువ చేసేది కాదు. కానీ 7వ వికెట్కు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన పోరాట బ్యాటింగ్, అతనికి కొంకి మెక్ కాన్చి అనే ఆల్రౌండర్ ఇచ్చిన సపోర్ట్, ఈ రెండు న్యూజిలాండ్ను మ్యాచ్ను ఎక్కడికో తీసుకెళ్లాయి. వీళ్ళిద్దరూ 7వ వికెట్ భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. దీంతో స్కోర్ కూడా మంచిగా చేసింది న్యూజిలాండ్. 168 పరుగులు చేసింది. నిజంగా ఇలాంటి పిచ్పై ఆ స్కోర్ అంటే చాలా ఎక్కువ అనుకోవాలి. మొదట్లో కంట్రోల్గా బౌలింగ్ వేసిన శ్రీలంక బౌలర్లు క్రమక్రమంగా మ్యాచ్పై పట్టు కోల్పోయారు. మొదట్లో కాసేపు పిచ్ బ్యాటింగ్కు కూడా హెల్ప్ చేసింది అనడం కంటే కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చాలా పోరాటం చేశారు అనుకోవచ్చు. మహేష్ శిక్షణ 3 వికెట్లు తీస్తే దుష్మంత చమీరా కూడా 3 వికెట్లతో రాణించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్లో అయితే శ్రీలంక ఫస్ట్ బంత్కే వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ల బౌలింగ్ బాగా పడింది అనుకుంటే న్యూజిలాండ్ ఫస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఫస్ట్ బంత్కే సూపర్ ఫామ్లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పతన్ నిషాంకను డకౌట్ చేశాడు. ఇక అప్పటి నుంచినే కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా 2వ ఓవర్లోనే అసలంక కూడా అవుట్ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి రచిన్ రవీంద్ర రంగంలోకి దిగాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. తన 4 ఓవర్ల స్పెల్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇలా న్యూజిలాండ్ స్పిన్నర్ ఫాస్ట్ బౌలర్ ఇద్దరు కూడా చెలరేగారు. దీంతో శ్రీలంక దారుణమైన ఆట తీరును బ్యాటింగ్ను కొనసాగించింది. 15 ఓవర్లకు 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనిపిస్తే చివర్లో వెళ్ళలాగే 29 పరుగులు చేయడంతో శ్రీలంక 107 పరుగులు చేసింది. అంటే 100 రన్స్ మార్కును దాటింది. ఈ దెబ్బతో శ్రీలంక ఆల్మోస్ట్ ఇంటి తారి పడితే న్యూజిలాండ్ ఇక సెమీఫైనల్లో చేరినట్టే అనిపించింది.